హలో అండి. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? సాంబార్ అనమాట. అన్ని కూరగాయలు వేసి అయితే సాంబార్ చేస్తున్నాం. వంకాయలు, బెండకాయలు, మామిడికాయ, టమాటాలు, ఇంకా వచ్చేసి మునక్కాయలు ఇంటి దగ్గర నుంచి అమ్మ పంపించింది కదా, ఆ మునక్కాయలు వేసి సాంబార్ చేస్తున్నాను. ముందుగా అయితే మనం పప్పునైతే ఉడికించుకోవాలి సపరేట్గా అనమాట. తర్వాత అయితే మనము టమాటాలు అన్నీ అయితే కట్ చేసుకున్నాము. ఇవి మునక్కాయలు అమ్మ పంపించింది కదా, ఆ మునక్కాయలు అనమాట. నేను ఫ్రీజర్లో స్టోర్ చేశాను. అవి అయితే కొద్దిగా వేసుకున్నాను. ఇంకా వంకాయలు, బెండకాయలు కూడా వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా తీసేసేయాలి. అప్పుడు బాగుంటాయి అనమాట. నేనైతే ఇలాగే సపరేట్గా కూరగాయలు ఉడికించుకుంటాను అనమాట. ఎందుకో నాకు ఇలాగే నచ్చుతుంది. కొంచెం డైరెక్ట్గా తాలింపులోనే వేస్తారు. నాకు ఇలా వేయడం అంటే ఇష్టం అనమాట. ఇక్కడైతే నేను మామిడికాయ అందులో వేయలేదు. నేను తాలింపులో ఫ్రై చేస్తాను. ఈ మామిడికాయ ముక్కలు అనేటివి నాకు ఎక్కువ మగ్గద్దు అనమాట, కనిపిస్తూ ఉండాలి కాబట్టి నేను అలా వేసాను. టమాటాలు ఇంకా మామిడికాయ ముక్కలు అయితే సపరేట్గా కట్ చేసుకున్నాను. ముందుగా అయితే చెరవ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సాంబార్కి అనమాట ఈ తాలింపు. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ కూడా వేసి, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ తర్వాత ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే బాగా తొందరగా కూడా మనకు మగ్గిపోతుంది అనమాట. తర్వాత అయితే నేను టమాటాలు, ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసి పసుపు వేసి కొద్దిసేపు మగ్గించుకున్నాను. ముందుగా ఉడికించిన మన కూరగాయలు కూడా వేసేసాను. అవి కూడా వేసి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే సరిపడా సాంబార్ పొడి, కొద్దిగా కారం కూడా వేయాలి. అప్పుడే మనకి మసాలాలన్నీ మనకు వెజిటేబుల్స్కి బట్టి బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. తర్వాత ముందుగా ఉడికించిన పప్పు, కొద్దిగా సరిపడ చింతపండు రసం అనమాట. మరీ ఎక్కువ వేయలేదు, మామిడికాయ ముక్కలు వేసాను కదా, సరిపడ వేసాను అనమాట. మరీ పుల్లగా ఉన్నా తినలేము. తర్వాత మనకు ఎంత కావాలనో సాంబార్ అంత వాటర్ వేసుకొని ఉడికించుకోవడమే, అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా సాంబార్ అయితే అయిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే ఇంకా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇందులో కాంబినేషన్గా నేనైతే ఎండు చేపలు ఫ్రై చేస్తున్నా, ఎండు నెత్తాళ్ళ ఫ్రై. మీకు సైడ్ డిష్గా ఏవి అంటే ఇష్టం? ఉప్పు చేప అయినా, నాకు ఇవి ఉప్పు నెత్తాళ్ళు అనమాట. ఉప్పు లేకుండా ఉండేవి కూడా ఉంటాయి. ఇవి ఫ్రై చేయడం చాలా తొందరగా అయిపోతుంది, కానీ ఇవి క్లీన్ చేయడమే లేట్ అనమాట. మొత్తం అంతా క్లీన్ చేసుకోవడానికి చూడండి ఎంత టైం పడుతుందో. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఈ చేపలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసి బాగా క్రిస్పీగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే కొద్దిగా తెల్లగడ్డ పేస్ట్, ఇంకా కొద్దిగా సరిపడే కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే, అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ ఎండు చేపలు, ఎండు నెత్తాల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సాంబార్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.